అందమైన ప్రేమ, అద్భుతమైన స్నేహం, అపురూపమైన కావ్యం, అంతులేని అనురాగం అమ్మ. ఈటీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు యంగ్ షెఫ్ లో మనతో పాటు మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక డియరెస్ట్ ఫ్రెండ్ వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ పండు. ధీం ధనక ధీం తాటిటక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తాటిటక ధీం ధనక ధీం తరగదు తనక ధీం తరగదు ధీం ధనక ధీం తాటిటక హాయ్ పండు. హాయ్ అక్క. అక్క అరే ఏంట్రా ఇది, ఒక్కసారి రాగానే గాలి తీస్తావు. నిన్ను చక్కగా ముద్దు పేరు పెట్టి పిలిస్తే. ఓకే హాయ్. హాయ్ పండు. సో నార్మల్గా నీ మదర్ పెట్టిన ముద్దు పేరు పండు అని నాకు తెలుసు, కానీ నీ ఒరిజినల్ నేమ్ ఏంటి? రెహీనా. రెహీనా. ఓ నైస్, సూపర్. ఓకే, సో ఇవాళ చక్కగా మాట్లాడేసుకుందాం, మరి నిన్న ఫీలింగ్స్ షేర్ చేసుకుందాం, అమ్మ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ రెహీనా ఏం చేస్తుంటావు? నేను ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. ఈవెంట్స్ లైక్ అవుట్డోర్ ఈవెంట్స్ అన్ని? మ్యారేజ్ ఈవెంట్స్ ఉంటుంది కదా, మ్యారేజ్ లో యాంకరింగ్ అండ్ డాన్స్. ఓ డాన్సర్ కూడా నన్ను మెయిన్ డాన్సరే. సో తర్వాత యాంకరింగ్ వచ్చింది అనమాట. సో నెమ్మదిగా అలా టీవీలోకి వచ్చేసి నెమ్మదిగా థియేటర్స్లోకి వచ్చేసి అలా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోవాలి నువ్వు. ఓకే థ్యాంక్ యూ. మా మమ్మీ డ్రీమ్ కూడా ఇదే. అంటే ఎప్పుడు టీవీ షోస్లో మా పిల్లల్ని చూడాలి అది ఇదని మమ్మీ అనుకుంటుంది. ఇవాళ స్పెషల్ మా మమ్మీకి ఇది గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు, మదర్స్ డే గిఫ్ట్. అండ్ టీవీ షో చూస్తున్న మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. సో ఇదే ఫ్లోలో నాకు మీ మదర్ గురించి తెలుసుకోవాలని ఉంది నీ వర్డ్స్లో. చాలా అంటే చిన్నప్పటి నుంచి నేను అక్క అమ్మ ముగ్గురమే ఉన్నాం, డాడీ లేరు. మమ్మీ చాలా బాగా చూసుకున్నారు అండ్ డాడీ లేరు అని నాకు అక్కకి ఎప్పుడు అనిపించలేదు, అంత బాగా చూసుకున్నారు. పాపం చాలా కష్టపడి ఇద్దరిని బాగా, అంటే ఇద్దరు ఆడపిల్లల్ని పెంచడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటిది చాలా బాగా పెంచారు. ఈ రోజు మేము ఇలా ఉన్నాం అంటే దానికి కారణం మా మమ్మీయే. వావ్, సో స్వీట్, సో నైస్. ఇవాళ మీ మదర్కి చాలా ఇష్టమైన ఒక రెసిపీ చేసుకుందాం. ఓకే ఓకే. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? మ్యాంగో మలై మీఠా రైస్. సో మరి లేట్ చేయకుండా మదర్స్ డే స్పెషల్ మ్యాంగో మలై మీఠా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మదర్స్ డే స్పెషల్ మ్యాంగో మలై మీఠా రైస్ కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి బియ్యం, మామిడి పండు గుజ్జు, పంచదార, ఫ్రెష్ క్రీమ్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, పాలు, నెయ్యి. మదర్స్ డే స్పెషల్ మ్యాంగో మలై మీఠా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ పండు? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ కళాయి తీసుకొని పెట్టి ఫస్ట్ గీ వేసేయాలి దీంట్లో. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ దీంట్లో. సో డ్రై ఫ్రూట్స్ లైట్గా రోస్ట్ చేసుకోవాలా? రోస్ట్ అయిపో. సో నీ ఫేవరెట్ డిష్ ఏంటి ఆంటీ కుక్ చేసేది? చికెన్ ఫ్రై చాలా బాగా చేస్తుంది అండ్ ప్రాన్స్ ఫ్రై కూడా. ఆహా, నోరుతుందా? నిజంగా ప్రాన్స్ ఫ్రై చాలా బాగా చేస్తుంది, రెస్టారెంట్లో చేసినలాగా. నేను రావచ్చుగా ఒకసారి మీ? తప్పకుండా రావచ్చు. థ్యాంక్ యూ. ఓకే, సో ఆంటీ చాలా ఇండిపెండెంట్గా మీ ఇద్దరిని పెంచారు కదా, మరి నీది ఇంకా మీ సిస్టర్ది బాండింగ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, టామ్ అండ్ జెర్రీ లాగా. కొట్టుకుంటారా? చాలా. ఎందుకు అంటే తనకి నచ్చిందే నాకు నచ్చుతుంది. అంటే మమ్మీ ఏదైనా రెండు తీసుకొచ్చారనుకోండి, తనకి ఏదైతే తీసుకొస్తుందో అదే నాకు నచ్చుతుంది. ఒకవేళ రెండు సేమ్ తీసుకొచ్చినా కానీ నీకు అదే కావాలా? రెండు సేమ్ అంటే ఇంకా ప్రతిసారి అదే రిపీట్ అవుతుందని మా మమ్మీ ఏం చేస్తుందంటే నెక్స్ట్ టైం నుంచి అన్నీ ఒకే సేమ్, ఇద్దరికి కలర్ కానీ ప్రింట్ కానీ సేమ్ తీసుకొస్తుంది. పాపం ఆంటీ వెతకలేక షాప్స్ అన్ని టయర్డ్ అయిపోతారు. లైట్గా రోస్ట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ దీంట్లో ఫ్రై చేసుకుందాం. ఓకే,
వాటర్ ఏమైనా యాడ్ చేయాలా? 1 కప్ వాటర్ యాడ్ చేయాలి, 1 కప్ మిల్క్. మిల్క్ కూడా నాది. ఓ ఇప్పుడు దీనికి కవర్ చేసేద్దాం. నీ వాయిస్ ఇంత స్వీట్ గా ఉంది కదా, ఒక సాంగ్ ట్రై చేద్దాం. ఓకే. మనోహర నరుదయముని ఓ మధువనిగా మరిచినానంట సుధాకర అతేనిలని ఓ తుమ్మెదవై తాగిపోమ్మంట నా యౌవనమే నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమై ఊగెనుగా ఉయ్యాల. ఓ సో స్వీట్. నిజంగా సింగింగ్ ఇప్పుడు వరకు ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నా కోసం. మీకోసం. సో స్వీట్, చాలా బాగా పాడావు. Thank you. ట్రై సింగింగ్. ఓకే. నాకు తెలిసి రైస్ కుక్ అయిపోయి ఉంటుందేమో కదా, చూద్దామా? ఎస్. ఓకే, ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేయాలి. మామిడి పండు గుజ్జు. ఆహా, సీజనల్ ఫ్రూట్ బాగా వాడుతున్నావు అనమాట. ఇది క్రీమ్. ఒక్కసారి మిక్స్ చేసేద్దామా? ఇంకొక 5 minutes మూత పెట్టి కవర్ చేసేస్తే అయిపోయింది. వావ్, ఐమ్ వెయిటింగ్. సో పండు, నీ లైఫ్ గోల్ ఏంటి? టీవీ షోస్ అండ్ సీరియల్ చేయాలి అని. నా డ్రీమ్ ఏంటో చెప్పనా? పండు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలి. సీరియస్లీ. ఆ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో ఆంటీని తీసుకెళ్ళాలి, చూపించాలి. నిజంగా నేను కనుక అలా చేస్తే గాను ఫస్ట్ మా మమ్మీకే చూపిస్తాను. ఎందుకు అంటే మమ్మీకి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే రీల్స్ చేసినప్పుడల్లా చుట్టుపక్కల అందరు చెప్తారు కదా, అండ్ మీ అమ్మాయి బాగుంది, ట్రై చేయవచ్చు. అంటే మా మమ్మీకి ఇంకా పెరిగింది, అంటే అలా చూడాలి అని. ఓకే, నేను ట్రై చేస్తా మమ్మీ, బై లక్ వస్తే వస్తుంది, ఏం ఫీల్ అవ్వకు రాకపోయినా అన్న. టాలెంట్ ఉందిరా, వచ్చేస్తుంది నీకు. సో నైస్. ఓకే, సో ఈ లోపల మన రెసిపీ కూడా రెడీ అయిపోయి ఉంటుంది, చూద్దామా? దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఒక్కసారి మిక్స్ చేసి నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఓకే, హియర్ వి గో. సర్వ్ చేసేద్దామా? మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. సో ఫైనలీ మదర్స్ డే స్పెషల్ రెసిపీ మ్యాంగో మలై మీఠా రైస్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మదర్స్ డే స్పెషల్ మ్యాంగో మలై మీఠా రైస్ కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి బియ్యం, మామిడి పండు గుజ్జు, పంచదార, ఫ్రెష్ క్రీమ్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, పాలు, నెయ్యి. మదర్స్ డే స్పెషల్ మ్యాంగో మలై మీఠా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నానబెట్టిన బాస్మతి రైస్, తగినంత నీళ్లు, పాలు పోసి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో పంచదార, మామిడి పండు గుజ్జు, ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకుని మూత పెట్టి మరికొద్దిసేపు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మ్యాంగో మలై మీఠా రైస్ రెడీ. మదర్స్ డే స్పెషల్ మ్యాంగో మలై మీఠా రైస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? టేస్ట్ చేసేద్దాం. సో స్వీట్, సూపర్ డామినేట్ చేస్తుంది మ్యాంగో టేస్ట్ అయితే. అదిరిపోయింది. ద బెస్ట్ డెజర్ట్ ఇప్పటివరకు నేను తింది. చేసి చాలా బాగా వచ్చింది. ఇంటికి వెళ్ళి మళ్ళీ చేసి చక్కగా అమ్మకి తినిపించాయి. ఓకే ఓకే, సూపర్ డెలిషియస్గా ఉంది, స్వీట్గా ఉంది. మరి ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా చేసి హ్యాపీగా మీ మదర్స్తో షేర్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.
అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. చూసారు కదా మదర్స్ డే స్పెషల్ పండు చేసిన మ్యాంగో మలై మీఠా రైస్ ఎంత డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.